జిందాల్ భూ నిర్వాసితుల న్యాయ పోరాటాన్ని హేళన చేయొద్దని, వారి సమస్యలు గల్లీ నుంచి ఢిల్లీకి చేరాయని స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఇందుకూరి రఘురాజు అన్నారు. ఈ రోజు బొడ్డవరలో ఏర్పాటు చేసిన పత్రికా సమావేశంలో ఆయన మాట్లాడుతూ జిందాల్ నిర్వాసితులు తమ భూములను అధికారికంగా బదిలీ చేయాలని డిమాండ్ చేస్తూ ఈ నెల 10న ఢిల్లీలోని జంతర్ మంతర్ వద్ద నిరసన తెలియజేశారని తెలిపారు. ఈ అంశంపై జాతీయ గిరిజన కులాల కమిషన్ కు ఫిర్యాదు చేశామని, దీనిపై విచారణకు ఈ నెల 19న హైదరాబాద్ కు పిలిచారని చెప్పారు. ఈ విచారణకు రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ దాట్ల కీర్తి, తహసీల్దార్ శ్రీనివాసరావు హాజరయ్యారని, అయితే జిల్లా కలెక్టర్ హాజరు కాకపోవడంపై కమిషన్ అసహనం వ్యక్తం చేసిందని రఘురాజు వెల్లడించారు. గిరిజన హక్కులు మానవ హక్కులకు సంబంధించిన అత్యంత ప్రాధాన్య అంశం కావడంతో జిల్లా కలెక్టర్ హాజరు కావాల్సిన అవసరం ఉందని కమిషన్ స్పష్టం చేసిందని ఆయన తెలిపారు. విచారణతో తనకు సంబంధం లేదని, రైతులు దేవారపు శ్రీరాములు, బంగారు వెంకటరమణ, జోగారావు, ఈశ్వరరావు, దేముడు కూడా హాజరయ్యారని ఆయన వివరించారు. ఇక్కడ నుంచి ఒరిస్సా తీసుకెళ్లి మరి ట్రైనింగ్ ఇచ్చిందేమో కొడుకు ఇచ్చారు, జీతం ఏమో తండ్రికి వేశారు. మరి అతనికి 58 సంవత్సరాలు నిండిపోతే నువ్వు రిటైర్ అయిపోయారని చెప్తున్నారంటే ఆశ్చర్యపోయారు అందరూ, చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ. ఇదేంటంటే ఇంత మాయ మోసం అనే పరిస్థితిలోని మరి ఉంది. అలాగే మిగిలిన ఇన్ఫర్మేషన్ అడిగితే మరి ఆర్డీఓ గారు నేను సంవత్సరం అయిందండి, నాకు పూర్తిగా తెలియదు అన్నట్టు ఆవిడ చెప్పడం. కలెక్టర్ గారు మొన్నే వచ్చారండి. మరి కలెక్టర్ గారు ఆ యూరియా డిస్ట్రిబ్యూషన్ అని అట్లోనే ఉన్నారంటే ఇది చాలా సీరియస్ ఇష్యూ. ఇన్ని వేల మంది గిరిజనులు నష్టపోయి